శుభోదయం. టీఆర్టీ డిఎస్సి రాయబోయేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. తెలుగు సబ్జెక్టు సంబంధించి ఈరోజు మనం మెథడాలజీకి పార్ట్లో భాగంగా కొంత విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలుగు బోధనా పద్ధతులు అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే దాంట్లో 6 టాపిక్స్ మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎస్జిటి వాళ్ళు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి కొరకు మనం మెథడాలజీ పార్ట్లో ఇచ్చినటువంటి యొక్క సమాచారాన్ని ఈరోజు కొంత చూద్దాం. ఇందులో భాగంగా మొదటి అంశమైనటువంటి యొక్క భాష వివిధ భావనలు అనేటువంటి యొక్క అంశాన్ని ఈరోజు క్లాసులో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటగా భాష అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే భాష అనేటువంటిది భాష్ అనేటువంటి యొక్క సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. మరి భాష్ అంటే అర్థం ఏమిటి? భాషించుట మరియు మాట్లాడుట అని అర్థం. భాషించుట అంటే మనకు తెలుసు, కానీ మనం మాట్లాడడాన్ని భాష్ అనే అంశంలో సంస్కృత ధాతువులో మనం చెప్పడం జరిగింది. మనం మాట్లాడేటువంటి దాన్ని భాష అని అంటాం. దీన్ని ఈ విధంగా కూడా చెప్పారు, భాష్యతేతి భాష అన్నారు. భాష్యతేతి భాష అన్నారు అంటే భాషింపబడేది భాష అనర్థం. భాషించడం అంటే మాట్లాడడం. మనం ఏ విషయాన్ని అయితే మాట్లాడుతున్నామో దాన్నే భాషగా చెప్పవచ్చు. భాషకు మూలం ఏంటిది అంటే ధ్వని. మనం ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి యొక్క విషయం ఏదైతుందో ఇది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే ధ్వని నుంచి పుడుతుంది. కాబట్టి భాషకు మూలం ధ్వని అనే విషయం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భాష అనేటువంటిది ఎలాంటిది అంటే ఇది ఒక భావవాహకం. అంటే మనసులో ఉన్నటువంటి యొక్క భావాన్ని ఇతరులకు తెలియజేసేటువంటి యొక్క సాధనమే భాష. కాబట్టి భాష అనేది భావవాహకం అంటారు. మరి భావం అనేటువంటిదేమో మనసుకు సంబంధించినది. మన మనసులో ఏ భావాన్ని అయితే మనం తెలియచేయాలనుకుంటామో అదే విషయం తెలియజేస్తాం. కాబట్టి భాష అనేటువంటిది భావము అనేటువంటి అంశం. ఈ రెండింటిని ప్రధానంగా తీసుకుంటే భావం మనసుకు సంబంధించినదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భాష భావవాహకం, భావం మనసుకు సంబంధించినది. ఇకపోతే భాష అనేటువంటిది వ్యక్తి వికాసానికి సమాజాభివృద్ధికి దోహదపడేటువంటి యొక్క సాధనం. వ్యక్తి వికాసానికి సమాజ అభివృద్ధికి దోహదం చేసిన యొక్క సాధనమే భాష అంటారు. దీంట్లో వ్యక్తి యొక్క అభివృద్ధి ఉంది మరియు సమాజం యొక్క అభివృద్ధి ఉంది. ఈ రెండింటికి దోహదం చేసిన యొక్క సాధనాన్ని మనం ఏమనొచ్చు అంటే భాష అనవచ్చు. ఇకపోతే భాష అనేటువంటిది సంస్కారానికి నాగరికతకు చిహ్నం అంటారు. భాష సంస్కారానికి నాగరికతకు చిహ్నంగా భావించవచ్చు. ఇకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి భాషలు ఎన్ని? ఇప్పటివరకు మన శాస్త్రవేత్తలు నిర్ధారించి చెప్పినటువంటి యొక్క భాషలు 2796 భాషలుగా గుర్తించడం జరిగింది. ఇది శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి భాషల సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని భాషలు 2796. భాష నిర్వచనాలు. భాష అనేటువంటిది ఎలా ఏర్పడింది అని అనడానికి చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నం చేశారు. ఎలా ఉద్భవించిందని చెప్పడానికి అనేకమంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. దీనిలో భాగంగా వాళ్ళు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి నిర్వచనాన్ని మనం ఇక్కడ చూడడానికి ప్రయత్నం చేద్దాం. భావ వ్యక్తీకరణకు భావ గ్రహణానికి తోడ్పడేటువంటిదే భాష అని చెప్పారు. సాధారణమైనటువంటి నిర్వచనం ఏంటంటే భావాన్ని వ్యక్తీకరించడం, భావాన్ని గ్రహించడం, ఈ రెండింటికి దోహదం చేసేటువంటి యొక్క సాధనమే భాష అంటారు. మనసులో ఉన్న యొక్క భావాన్ని ఇతరులకు తెలియజేయడం, వ్యక్తీకరించడం, ఇతరుల మనసులో ఉన్న యొక్క భావాలను మనం గ్రహించడం,
ఈ రెండిటికి దోహదం చేసేటువంటి దాన్ని భాష అని సాధారణంగా మనం నిర్వచించుకోవచ్చు. ఇక అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయమే భాష అంటారు. భాష అనేటువంటిది ఎలా ఉండాలంటే అర్థవంతంగా ఉండాలి, మరియు అది కంఠధ్వనుల సమూహమై ఉండాలి. భాష అర్థవంతంగా కంఠధ్వనుల సమూహమై ఉన్నట్లయితే దాన్ని భాషగా చెప్పవచ్చు. అలా లేకపోతే భాష అనడానికి అవకాశం లేదు. అర్థం లేనప్పుడు భాషగా మనం గుర్తించడానికి అవకాశం లేదు. కాబట్టి అర్థవంతమైన కంఠధ్వనుల సమూహమే భాష. ఇకపోతే వ్యాకరణకారులు ఇచ్చిన నిర్వచనం, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అనే వ్యాకరణకారులు ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. ఇక్కడ ప్రకృతి అనేటువంటి అంశం మనకు తెలుసు, కానీ సహజంగా ఏర్పడేటువంటి అంశం లేదా ప్రకృతి పదాలు అనే అంశంలో చెప్తుంటారు. మరియు ప్రత్యయాలు ప్రకృతులతో ప్రత్యయాలతో కలిసి ఏర్పడేటువంటి దాన్ని భాష అనే వ్యాకరణకారులు మనకు తెలియచేయడం అనేది జరిగింది. ఇక్కడ మరొక నిర్వచనం చూస్తే, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష. ఈ నిర్వచనం ఇచ్చింది హాకెట్. మనం ఇందులో గుర్తుపెట్టుకోదగినటువంటి ఒక విషయం ఏంటంటే, పలు భాషణ అలవాట్లు అనేటువంటి ఒక పదం వచ్చిన లేదా సంక్లిష్ట వ్యవస్థ అనే పదం వచ్చిన హాకెట్ అనే యొక్క వ్యక్తి ఇచ్చిన నిర్వచనం మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇకపోతే బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. ఈ నిర్వచనం ఇచ్చినటువంటిది ఇజ్లర్. హాకెట్ నిర్వచనాన్ని, ఇజ్లర్ నిర్వచనాన్ని రెండింటిని మనం గమనించుకుంటే ఇందులో ఉండేటువంటి యొక్క ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి అంటే, బుద్ధిజీవులు అని చెప్పేసి చెప్పిందేమో ఇజ్లర్, పలు భాషల అలవాట్లతో కూడినటువంటి అంశం చెప్పిందేమో హాకెట్. మరొక నిర్వచనం, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని చెప్పింది సైమన్ పాటర్. ఇతడు చెప్పిన నిర్వచనం మనం గమనించినట్లయితే, మానవులు తమ అభిప్రాయాలని ఎదుటి వారికి తెలియచేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగా ఒకరికొకరు సహకరించుకోవడం, మన మనసులో ఉన్న భావాన్ని ఎదుటివారికి తెలియచేయడం, ఎదుటివారి భావాన్ని మనం గ్రహించడం. కానీ ఇక్కడ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడేటువంటి మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ అన్నారు. ఈ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇక్కడ మనకి మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ. ఈ మాట చెప్పినటువంటి విషయం సైమన్ పాటర్. బాగా గమనించదగినటువంటి అంశం. నిర్వచనాల నుంచి మనకు ఒక ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో పలు భాషణ అలవాట్లు లేదా సంక్లిష్ట వ్యవస్థ అని పదం కనబడితే హాకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే అన్నదేమో ఇజ్లర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ, ఈ పదాన్ని మనం తీసుకున్నట్లయితే సైమన్ పాటర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ మూడు నిర్వచనాలు అతి ప్రధానమైనటువంటి. మరియు అట్లనే అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాల్ని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేది భాష. ఈ నిర్వచనం ఇచ్చింది హాకెట్. ఇక్కడ మరొక మాట చెప్పాడు అతడే, గమనించదగిన విషయం, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సమూహం. ఇక్కడ అలవోకగా ఉత్పన్నం కావడం, మనం ప్రయత్నం చేయడం కాదు, అప్రయత్నంగా మన యొక్క నోటి నుంచి కంఠధ్వనుల యొక్క
సాధనాలతో కేవలం మానవ సంబంధం కావాలి. ఆ పదాలు మానవ సంబంధమైనటువంటి యొక్క సహజేతర పద్ధతి, కానీ సహజేతర పద్ధతి ద్వారా మానవుల యొక్క ఉద్రేకాలని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేది. మానవుల యొక్క ఉద్రేకాలు, మనసులో ఉన్నటువంటి యొక్క భావాలు ఏవైతున్నాయో వాటిని తెలియచేసేది, మరియు మనలో ఉన్నటువంటి ఆలోచనల్ని తెలియజేసేది, మరియు వాంఛలు అంటే మన యొక్క కోరికలు, వీటిని తెలియజేసేదే భాష అని హాకెట్ ఈ యొక్క నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా గుర్తించదగినటువంటి విషయం, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సమూహం అన్నా హాకెట్గా గుర్తుపెట్టుకోవాలి, లేదా మానవోద్రేకాలని, ఆలోచనల్ని, వాంఛల్ని తెలియజేసేది అన్నా కూడా హాకెట్ అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. మరియు మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు, ఆ వాక్యాలే భాష. ఈ మాట చెప్పింది రామచంద్ర వర్మ. ఇక్కడ ప్రధానంగా గుర్తించదగిన వ్యక్తి మన యొక్క తెలుగులో ఉన్నటువంటి వ్యక్తి, మిగతా వాళ్ళేమో పాశ్చాత్యులు. ఇక్కడ మన యొక్క తెలుగు భాషకు సంబంధించిన వ్యక్తిగా మన ఇక్కడ గుర్తించదగిన వ్యక్తి రామచంద్ర వర్మ. ఇతడు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మనసులోని భావ పరంపరను, మన మనసులో ఉన్నటువంటి అంశాన్ని, భావాలని, ఏ పదాలు, మనం కొన్ని పదాలు ఉపయోగిస్తాం, ఏ పదాలు, ఏ వాక్యాలు మనం పదాల రూపంలోనా, వాక్యాల రూపంలోనా ఎదుటి వారికి అందిస్తాయో, మనం మాట్లాడే పదాలు కానివ్వండి, వాక్యాలు కానివ్వండి, ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు, వాక్యాలే భాష అని చెప్పాడు మన యొక్క రామచంద్ర వర్మ. ఇక్కడ ప్రధానంగా గుర్తించదగిన విషయం, మన మనసులోని యొక్క భావాలని ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటి వారికి తెలియజేస్తాయో అదే భాష అని చెప్పాడు రామచంద్ర వర్మ. ఇప్పటివరకు నిర్వచనాలు చూస్తాం కొన్ని. ఇందులో గుర్తించదగిన అంశాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే, మళ్ళీ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హాకెట్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఇజ్లర్. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అన్నది సైమన్ పాటర్. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలని, ఆలోచనల్ని, వాంఛలని తెలియజేసేది భాష అని చెప్పింది కూడా హాకెట్. ఇక్కడ మనసులో ఉన్నటక భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు, ఆ వాక్యాలే భాష అని చెప్పింది రామచంద్ర వర్మ. ఇప్పుడు భాషోత్పత్తివాదాలు అనే అంశం ఒకసారి గమనిద్దాం. భాష అంటేనే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, మనసులో ఉన్నటువంటి యొక్క భావాలని ఎదుటివారికి తెలియచేయడం, ఎదుటివారి యొక్క భావాలని మనం గ్రహించడం అన్నాం. వాస్తవమే, కానీ అసలు భాష అనేది ఎలా పుట్టింది? మొదటగా పదాలు అనేవి ఎలా పుట్టాయి, వాక్యాలు ఎలా పుట్టాయి, ఇక్కడ మనకు అక్షరాలు అనేవి ఎలా పుట్టాయి, ఇవన్నీ పుట్టాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంతమంది శాస్త్రవేత్తలు కృషి చేసి కొన్ని వాదాలని వాళ్ళు తెలియచేయడం అనేది జరిగింది. ఆ వాదాల గురించి ఇక్కడ ఒకసారి మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటగా మనం దైవదత్తవాదం, దీన్నే భగవంతుని యొక్క వాదంగా కూడా చెప్పవచ్చు. దైవదత్తవాదం భగవంతుని యొక్క వాదం అంటారు. దీన్ని ప్రతిపాదించిన యొక్క వ్యక్తి ట్రామ్ జెట్టి. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ట్రామ్ జెట్టి. దైవదత్తవాదాన్ని ప్రతిపాదించింది ట్రామ్ జెట్టి. ఇక్కడ ఈ వాదం చెప్పేటువంటి అంశం ఏంటంటే, భగవంతుడే భాషను సృష్టించాడు అని నమ్మే వాదం ఇది. భగవంతుడే భాషను
సృష్టించాడు. ఎవరు సృష్టించలేదు. మానవుని ఎవరు సృష్టించారు సహజంగా అంటే భగవంతుడు. భగవంతుడు మానవుని ఏ విధంగా అయితే సృష్టించాడో భాషను కూడా అదే విధంగా సృష్టించాడని చెప్పేటువంటి ఒక వాదం దైవదత్తవాదం. మరి దీనికి ఎట్లా అసలు దైవదత్తవాదం అనడానికి గల కారణం ఏంది, ఎలా మనం నిరూపణ చేయాలి అనే విషయాన్ని మన వాళ్ళు చెప్పారు. ఏమంటారంటే 14 మహేశ్వర సూత్రాల రూపంలో ఆవిర్భవించాయి ఈ యొక్క అక్షరాలు, పదాలు, వాక్యాలు, భాష అని మనకు తెలియచేయడం అనేది జరిగింది. డమరుకం, శివుని యొక్క డమరుకంలోని మహేశ్వర సూత్ర 14 డమరుకం నుంచి 14 మహేశ్వర సూత్రాల రూపంలో భాష అనేది ఏర్పడింది అని చెప్పేటువంటి ఒక వాదమే దైవదత్తవాదం. మానవుడు భగవంతుని యొక్క సృష్టి, భాష కూడా భగవంతుని యొక్క సృష్టి అని చెప్పి నమ్మేటువంటి ఒక వాదమే దైవదత్తవాదం. దీనికి గల కారణాలు ఉన్నాయి, మనకు కొన్ని చెప్పారు. ఏమిటి అవి అంటే, హిందువులు ఉన్నారు సమాజంలో, ముస్లిమ్స్ ఉన్నారు, అదేవిధంగా క్రైస్తవులు ఉన్నారు. మరి వీరు ఎవరి భాష వాళ్ళే అనుసరిస్తున్నారు అనే అంశాన్ని మనకి ఇక్కడ తెలియచేయడం అనేది జరిగింది. దానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, హిందువుల యొక్క పవిత్ర గ్రంథం ఏంటిదంటే భగవద్గీత అంటుంటాం మనం. మరి భగవద్గీత అనేటువంటిది ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృతం అని చెప్తారు. కాబట్టి హిందువులు సంస్కృత భాషని ఎంచుకోవడం జరిగిందని చెప్పి, అది భగవంతుడు సృష్టించిన భాష అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముస్లింలు ఉన్నారు మనకి. ఈ ముస్లింల యొక్క భాష అనేటువంటి అంశాన్ని గమనించే ముందు వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఖురాన్. ఖురాన్ అనేటువంటి ఏ భాషలో రాయబడింది అంటే అరబిక్ అంటారు. హిందువులేమో సంస్కృతం, ముస్లిమ్స్ ఏమో అరబిక్ అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ అంటారు. ఖురాన్ అనేటువంటిది అరబిక్ భాషలో రాయబడిందని చెప్పేసి దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం బైబిల్. మరి ఈ బైబిల్ అనేటువంటిది ఏ భాషలో రాయబడిందంటే హిబ్రూ భాషలో రాయబడిందంటారు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క మతం, ఒక్కొక్క భాష అనేటువంటి అంశాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ వారి యొక్క దేవుడు వాళ్ళ యొక్క భాషని సృష్టించాడనే అంశాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి భాష దైవదత్తం అని నమ్మేటువంటి యొక్క వాదమే దైవదత్తవాదం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బౌబౌవాదం, మరొక వాదం బౌబౌవాదం. దీనికి ఉన్న మరొక పేరు ధ్వన్యనుకరణవాదం. బౌబౌవాదానికి ఉన్న మరొక పేరు ధ్వన్యనుకరణవాదం. అంటే ధ్వనిని అనుకరించడం, ఇందులోనే కనబడుతుంది మనకి, ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఓకేనా? ఈ వాదాన్ని సృష్టించినటువంటి ఒక వ్యక్తి లీబ్నిజ్. ఈ వాదాన్ని ప్రతిపాదించింది లీబ్నిజ్. దైవదత్తవాదం రామ్జట్టి, బౌబౌవాదం లీబ్నిజ్. మరి వీళ్ళు చెప్పేటువంటి ఒక అంశం ఏంటిది అంటే ప్రాచీన మానవుడు అడవులలో ఉండేవాడు. కాబట్టి అతడు అక్కడ ఉన్నటువంటి యొక్క పశువులు, పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అరుపులని అనుకరించడం వలన భాష పుట్టింది అని చెప్పేటువంటి ఒక వాదమే బౌబౌవాదం. బౌబౌవాదానికి మరొక పేరు ధ్వన్యనుకరణవాదం. ధ్వనిని అనుకరించడం వలన భాష పుట్టిందని చెప్పేటువంటి ఒక వాదమే బౌబౌవాదంగా చెప్పవచ్చు. దీన్ని లీబ్నిజ్ ప్రతిపాదించాడని చెప్పుకున్నాం. మానవుడు పశువులు, పక్షులు వాటి యొక్క అరుపులని అనుసరించడం వలన భాష పుట్టిందనే నమ్మేటువంటి ఒక వాదం ఇది. మరొకటి డింగ్ డాంగ్ వాదం. దీనికి ఉన్న మరొక పేరు ప్రకంపనవాదం. డింగ్ డాంగ్ వాదం, దీనికి ఉన్న మరొక పేరు ప్రకంపనవాదం. దీన్ని ప్రతిపాదించింది మార్క్స్ ముల్లర్. ఈ వాదం ఏం చెప్తుందంటే ప్రకృతిలోని ప్రకంపనలకు సంచరితుడైన మానవుని నోటి నుండి
ధ్వనులు వెలువడ్డాయి. ప్రకృతిలో మానవుడు సహజంగా సంచరిస్తుంటాడు. ఆ సంచరించేటువంటి సమయంలోనే ప్రకంపనలు కొన్ని వినబడుతున్నాయి అతనికి. ఆ ధ్వనులని ఏదైతున్నాయో అవన్నీ కూడా నోటి నుంచి కొన్ని ధ్వనుల రూపంలో వెలువడ్డాయని చెప్పేటువంటి వాదమే డింగ్ డాంగ్ వాదం. ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క ప్రకంపనలని అనుసరించి మానవుడి యొక్క భాషను ఉద్భవింప చేసుకున్నాడని చెప్పేసి నమ్మేటువంటి వాదమే డింగ్ డాంగ్ వాదం. అట్లనే పూపూ వాదం, దీనికి మరొక పేరు టట్ టట్ వాదం. దీనికి మరొక పేరు సాంకేతిక వాదం కూడా అంటారు. పూంపూ వాదం, దీన్ని టట్టట్ వాదం మరియు సాంకేతిక వాదం అని కూడా అంటారు. దీన్ని ప్రతిపాదించింది కోండెకల్. కోండెకల్. ఈ వాదం ఏం తెలియజేస్తుంది మనకు అంటే, మానవుడు భావాల వెల్లడికి కర చరణాది అవయవాలు కదుపుతూ సంకేతాలు చేసేవాడు. సహజంగా మనం కూడా అప్పుడప్పుడు కొన్ని మాటలని సైగల రూపంలో చేస్తాం. సంకేతం, సైగలు. ఈ సైగల రూపంలో చేస్తూనే తర్వాత ఇవే కొన్ని పదాలుగా ఏర్పడ్డాయని, అదేవిధంగా భాష అనే అంశం ఏర్పడిందనే నమ్మేటువంటి వాదమే పూంపు వాదం. మానవుడు చేతులని, కాళ్ళను లేదా అవయవాలని కదుపుతూ సైగలను చేయడం వలన భాష పుట్టింది అని నమ్మేటువంటి వాదమే పూంపు వాదం. ఇకపోతే యోహీహో వాదం. దీన్ని ప్రతిపాదించింది నోరి. ఈ వాదం ఏం తెలియజేస్తుంది అంటే, శ్రమించి బరువులు మోసేటప్పుడు కండరాలు బిగిసి నాదతంత్రులు ప్రకల్పించడము వలన ధ్వనులు పుట్టాయి. మానవుడు సహజంగా బరువులు మోస్తుంటాడు. ఆ బరువులు మోసేటువంటి యొక్క సమయంలో శారీరకంగా పనిచేసేటప్పుడు నాదతంత్రులు అనేటువంటివి బిగుసుకుంటాయి. ఆ బిగుసుకున్నటువంటి యొక్క నాదతంత్రులు ఏవైతున్నాయో అక్కడ అవి ప్రకంపన చెంది భాష అనేటువంటిది మనకి బయటికి వచ్చిందని చెప్పేటువంటి యొక్క వాదమే యోహీహో వాదం. మనం సహజంగా పడవలో నడిపేటువంటి యొక్క వారు ఈ పదాలు ఉపయోగిస్తున్నట్టుగా మనం ఈ వాదం తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి అట్లే విధంగా ధాతువాదం, దీన్ని ప్రతిపాదించింది యాస్కాచార్యుడు. మరి యాస్కాచార్యుని యొక్క అంశం ప్రకారం ఈ వాదం ఏం తెలియజేస్తుంది మనకి అంటే, ధాతువుల నుండి భాష పుట్టిందని చెప్పేటువంటి ఒక వాదమే ధాతువాదం. ధాతువు అంటేనే క్రియాపదం అంటాం మనం. ఉదాహరణకి తిను అనేటువంటి యొక్క పదాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దీనిని అనుసరించి మనం అనేక పదాలు తయారు చేయవచ్చు అని నమ్మేటువంటి యొక్క వాదమే ధాతువాదం. ఉదాహరణకి తిను, దాని నుంచి తినుట, తిన్నారు, తింటున్నారు, తిన్నాము, ఇట్లా అనేక రకమైన పదాలను మనం తయారు చేయవచ్చు. దీనికి మూలం కేవలం ఒకే ఒక ధాతువు, అదే తిను అనేటువంటి ఒక ధాతువు. కాబట్టి ధాతువుని ఆధారంగా చేసుకొని భాష పుట్టిందని చెప్పేటువంటి యొక్క వాదమే ధాతువాదంగా చెప్పడం జరుగుతుంది. ఆధునికులకు కూడా యోగ్యమైనటువంటి ఆమోదయోగ్యమైన వాదం ఏంటంటే ధాతువాదం. ప్రస్తుతం మనందరం కూడా ఆమోదించదగినటువంటి యొక్క వాదం ధాతువాదం. ఇక్కడ ప్రశ్న ఈ రూపంలో అడిగాడు గతంలో, ఆధునికులకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి యొక్క వాదం ఏది క్రింది వానిలో అంటే ధాతువాదంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇకపోతే సంపాదనావాదం మనకు దాంట్లోనే కనబడుతుంది. సంపాదించడం ఎలా సంపాదిస్తామంటే అనుభవం ద్వారా మనం సంపాదిస్తాం కొంత. కాబట్టి దీనికి ఉన్న మరొక పేరు అనుభవవాదం. సంపాదనావాదానికి ఉన్న మరొక పేరు అనుభవవాదం. దీన్నే ప్రవృత్తివాదం అని కూడా అనవచ్చు. దీనికి ఉన్న మరొక పేరు ప్రవృత్తివాదం అని కూడా అనవచ్చు. దీన్ని
ప్రతిపాదించే వ్యక్తి బిఎఫ్ స్కిన్నర్. బిఎఫ్ స్కిన్నర్ ఇతడేమంటాడు? విజ్ఞానం ద్వారా, అనుభవం ద్వారా భాష అనేది ఏర్పడుతుంది అని చెప్పినటువంటి ఒక వాదమే సంపాదనావాదం. భాష అనేటువంటిది ఎక్కడి నుంచో ఏర్పడలేదు. మనం అనుభవం ద్వారా, విజ్ఞానం ద్వారా, తెలివి ద్వారా భాషని అలవర్చుకున్నామని చెప్పేటువంటి ఒక వాదమే సంపాదనావాదంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన పెద్దలు ఉన్నారు, పెద్దవాళ్ళు కొన్ని పదాలు చెప్పారు. ఆ పదాలు అనేటువంటి ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్తుంటే తిను అన్నారు, నేను తిన్నాను అని చెప్పాం. అంటే అనుభవం, కొంత అనుభవం ద్వారా మన యొక్క పదాలను సృష్టించుకున్నామని మనం దీంట్లో తెలియచేయడం జరిగింది. పోతే స్వతహా సిద్ధవాదం, దీన్ని ప్రతిపాదించింది చామ్స్కీ. ఇతని యొక్క ప్రకారం ఏంటంటే భాష జన్మసిద్ధం అంటాడు. భాష అనేది ఎలా ఏర్పడిందంటే జన్మసిద్ధం. అంటే అర్థమైంది, మనిషి పుట్టుకతోనే జన్మతః భాష అనేది ఏర్పడింది అని చెప్పేటువంటి యొక్క వాదమే స్వతహా సిద్ధ వాదం. ఇది భాషాశాస్త్రాన్ని కొత్త మలుపు తిప్పింది అనేటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా గమనించదగినటువంటి ఒక అంశాలు ఏంటంటే భాషాశాస్త్రాన్ని కొత్త మలుపు తిప్పినటువంటి ఒక వాదం ఏది అంటారు అంటే స్వతహా సిద్ధవాదం. ఆధునికులకు కూడా యోగ్యమైనటువంటి ఒక వాదం ఏది అంటారు ధాతువాదం. బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించే వాదం ఏది సంపాదనావాదం అంటారు. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించే వాదం ఏది డింగ్ డాంగ్ వాదం అంటారు. కాబట్టి వాదము, వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తుల పేర్లు మన ఇక్కడ జాగ్రత్తగా గమనించి గుర్తుంచుకోదగినటువంటి అంశాలు. మరొక్కసారి చూడండి, అవి దైవదత్తవాదం రామ్జెట్టి, భౌభోవాదం లీబ్నిజ్, డింగ్ డాంగ్ వాదం మార్క్స్ ముల్లర్, పూపోవాదం కోండెకల్, యోహిహోవాదం నోరి, ధాతువాదం యాష్కాచార్యుడు, సంపాదనావాదం బిఎఫ్ స్కిన్నర్, స్వతహా సిద్ధవాదం చామ్స్కీ. ఈ విధంగా అనేక మంది మన యొక్క వాదాల గురించి ఇందులో తెలియచేయడం అనేది జరిగింది. ఇందులో మనం ఇంకొక విషయం గమనించదగిన విషయం ఏంటంటే పశుపక్షాదుల యొక్క అరుపులని అనుసరించడం వలన భాష ఏర్పడిందని ఏ వాదం తెలియజేస్తుంది మనకి అన్నప్పుడు ఇక్కడ అనుకరణ అనేటువంటి అంశం ఉంది. కాబట్టి ధ్వని అనుకరణ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ధ్వని అనుకరణ అనే అంశానికి ఉన్నటువంటి మరొక పేరే మనకి భౌభోవాదం. కాబట్టి ఆ వాదాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాదము, దానికున్న మరొక పేరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భౌభోవాదం, దానికి ఉన్న మరొక పేరు ధ్వని అనుకరణవాదం. డింగ్ డాంగ్ వాదం, దానికి ఉన్న మరొక పేరు ప్రకంపనావాదం. పూపోవాదం, దానికి ఉన్న మరొక పేరు టట్టట్ వాదం, సాంకేతికవాదం. సంపాదనావాదం, దీనికి ఉన్న మరొక పేరు అనుభవవాదం మరియు ప్రవృత్తివాదం అని ఈ విధంగా అనేక వాదాలు, వాటికి ఉన్నటువంటి యొక్క మరొక పేర్లు, వాటిని ప్రతిపాదించినటువంటి యొక్క వ్యక్తులు, అవి ఏ విషయాన్ని తెలియజేస్తున్నవి అనే ఒక విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇకపోతే భాష స్వరూపం. మరి భాష అనేటువంటిది ఏ విధంగా ఏర్పడింది అని మనం ఇప్పుడే చూసాం. కొన్ని వాదాలు కూడా విన్నాం. మరి ఏర్పడిన యొక్క భాషకి ఏమైనా రూపాలు ఉన్నాయా అనే ఒక విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే భాషకి కొన్ని రూపాలు ఉన్నాయి. ఏంటి ఆ రూపాలు అంటే భాష ద్వివిధ నిర్మాణం అని చెప్పారు. ద్వివిధ అంటే ద్వి అంటేనే రెండు రూపాలను కలిగి ఉంటుంది భాష అని మనకు చెప్పడం జరిగింది. రెండు రూపాలంటే ఎలా ఉంది అంటే భాష కొన్ని పదాల రూపంలో ఉంటుంది, కొన్ని వాక్యాల రూపంలో ఉంటుందని చెప్పారు. దీంట్లో కొన్ని పదాలు తయారు చేస్తాం మనం, ఆ పదాలని వాక్యాలుగా రూపకల్పన చేయడం జరుగుతుంది. కాబట్టి పదాలు వాక్యాలతో ద్వివిధ నిర్మాణం కలిగి ఉంటుంది
భాష అని మన యొక్క వాళ్ళు తెలియచేయడం జరిగింది. భాష యొక్క స్వరూపంలో మొదటిది ద్వివిధ నిర్మాణం. ద్వి అంటే రెండు విధాలుగా నిర్మాణం చేయబడింది. ఒకటేమో పదాలు, రెండోదేమో వాక్యాలు. కాబట్టి పదాలు వాక్యాలతో కూడి ఉండేటువంటిది భాషని ఒక స్వరూపంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే సృజనాత్మకత అంటారు. భాష సృజనాత్మకతను కలిగి ఉంది అంటారు. భాష సృజనాత్మకతను కలిగి ఉంది. సృజనాత్మకత అంటేనే నూతనత్వం, కొత్తదనం. కాబట్టి విద్యార్థులు సొంతంగా నూతనంగా వాక్య నిర్మాణం చేస్తారు. ఇందులో భాషను మనం తీసుకున్నట్టయితే భాష విద్యార్థులు సొంతంగా రాయగలగాలి, నూతనంగా వాక్య నిర్మాణం చేయగలగాలి. ఆ యొక్క శక్తిని కల్పింపజేస్తుంది ఈ యొక్క భాష. కాబట్టి భాష ఎలాంటిది అంటే సృజనాత్మకత అనే ఒక అంశాన్ని కలిగి ఉందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇకపోతే మరొకటి వక్త శ్రోత విపరిణామం. దీంట్లోనే కనబడుతుంది మనకి. వక్త అంటే చెప్పేటువంటి వాడు, శ్రోత అంటే వినేటువంటి వాడు. ఇద్దరి మధ్య విపరిణామం ఇక్కడ మనకున్నటువంటి అంశం ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బంధాన్ని తెలియజేస్తుంది. ఒకరు మాట్లాడుతుంటే మరొకరు వింటున్నారు. అదే విషయం, ప్రతి వ్యక్తి వినగలడు, మాట్లాడగలడు. ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఏం చేస్తాడంటున్నారు, వింటాడు ఒక సందర్భంలో, లేదా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళు చెప్పింది వింటాడు, ఇతడు మాట్లాడగలడు. కాబట్టి వక్త శ్రోత విపరిణామం అనేటువంటి అంశాన్ని మనకు దీంట్లో తెలియచేయడం జరిగింది. ఇకపోతే ప్రత్యేకత. భాషకు ఉన్నటువంటి యొక్క మరొక స్వరూపం ఏంటి అంటే ప్రత్యేకత. దీంట్లో ప్రేరణ ప్రతిక్రియకు సహజ సంబంధం లేకపోవడం. ఇక్కడ ప్రేరణ అనే అంశానికి మనం చేస్తున్నటువంటి పనికి రెండింటికి మధ్య సహజంగా సంబంధం అనేటువంటిది లేనటువంటి దాన్ని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఎలా అంటే ఒక వ్యక్తిని అన్నము వండాము అనే అంశాన్ని తెలియజేస్తూ రండి భోజనం చేద్దురు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నము వండాము, భోజనము చేయండి అని అన్నప్పుడు ఆ భాష తెలిసిన వారైతేనే ముందుకు వస్తారు. మరి ఆ భాష తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే రాలేరు. కాబట్టి ఇక్కడ క్రియ అనేది జరిగింది, మనం చెప్పాము రమ్మని, కానీ అతనిలో ప్రేరణ అనేది కలగలేదు. కారణం ఏంది, భాష అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత అనేటువంటి ఒక అంశాన్ని మనకు కలిగించడం అనేది జరిగింది. కాబట్టి భాష స్వరూపాన్ని మనం గమనిస్తే ద్వివిధ నిర్మాణం, సృజనాత్మకత, వక్త శ్రోత విపరిణామం, ప్రత్యేకత అనేటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ మనకు తెలియచేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇవి భాషకు సంబంధించిన స్వరూపానికి సంబంధించిన అంశాలు. భాష స్వరూపం ఇది ద్వివిధ నిర్మాణం, సృజనాత్మకత, వక్త శ్రోత విపరిణామం, ప్రత్యేకత అనేటువంటి అంశాలతో పాటు ప్రేరణ దూరత అనేటువంటి అంశాన్ని కూడా కలిగి ఉండడం జరిగింది. ప్రేరణ దూరత అనే అంశానికి అంశం ఏంటంటే మనిషి భూత భవిష్యత్ వర్తమానం గురించి మాట్లాడగలడు. ఇక్కడ మనం చెప్పుకునేది జంతువులు ఉన్నవి, ఆ జంతువులు కేవలం ఇప్పటివరకు ఆలోచించగలవు, ఇప్పుడు ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించగలవు, కానీ భవిష్యత్తులో ఏం కావాలి అనేటువంటిది ఆలోచించలేవు. గతంలో ఏం జరిగింది అనేది గురించి కూడా తెలియజేసుకోలేదు. కానీ ఈ భాష ఏం తెలియజేస్తుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది దాని గురించి తెలుసుకోవడానికి దోహదపడుతుంది, మరియు గతంలో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇది ప్రేరణ దూరత అనే అంశాన్ని కలిగి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. మరియు సాంస్కృతిక ప్రసరణ అనే అంశాన్ని కూడా కలిగి ఉండడం జరిగింది. సాంస్కృతిక ప్రసరణ అంటే భాష అనేటువంటిది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాప్తి చేయబడుతుంది. ఉదాహరణకి మన తాతల నుంచి మన తండ్రులు, మన తండ్రుల నుంచి మనము ఈ యొక్క పదాలని, వాక్యాలని, భాషని
అలవర్చుకుంటూ రావడం అనేది జరిగింది. కాబట్టి భాష యొక్క స్వరూప స్వభావాలు చూస్తే వివిధ నిర్మాణం, సృజనాత్మకత, వక్త శ్రోత విపరిణామం, ప్రత్యేకత, ప్రేరణ దూరత, సాంస్కృతిక ప్రసరణం అనేటువంటి లక్షణాలని కలిగి ఉండడం జరిగింది. ఈ క్రింది వానిలో భాషా స్వరూపం కానిదేమిటి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలు మనందరం కూడా ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే భాష అనేటువంటిది మనం ఏర్పడిన తర్వాత అక్షరాలు అనేటువంటి అంశాన్ని మనం రాసుకోవాలి. ఈ రాసుకునేటువంటి దాన్ని మనం ఏమన్నామంటే లిపి అన్నాం. రాతపూర్వకంగా ఉండేటువంటి అక్షర అంశాన్ని ఏమంటామంటే లిపి అన్నాం. ఈ లిపి అనేటువంటిది ఎలా ఏర్పడింది, ఈ లిపిని ఎవరు కనుగొన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. లిపి అనే పదం డిపి అనే పారశీక భాషా పదం నుంచి ఉద్భవించింది. లిపి అనే పదం డిపి అనే పారశీక భాషా పదం నుంచి ఉద్భవించింది. మనం గమనించదగిన విషయం, లిపి అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అంటారు. కాబట్టి డిపి అనే పారశీక భాషా పదం. మరొక అంశం, క్రీటు తెగవాళ్ళు ఉపయోగించే అలెఫ్ అనే పదం నుంచి అందులో ఉన్న లెఫ్ అనే పదమే లిపి అనే పదంగా మారిందని మన వాళ్ళు తెలియజేస్తుంటారు. క్రీటు తెగవాళ్ళు ఉపయోగించాక అలెఫ్ అనేటువంటి సాధనం, ఆ సాధనంలో ఒక లెఫ్ అనే పదమే లిపి అనే పదంగా మార్పు చెందని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే అక్షరాల యొక్క ప్రసక్తి ఉన్నటువంటి యొక్క వేదం ఏంటంటే ఋగ్వేదం. ఋగ్వేదం కాలంలోనే అక్షరాలు అనేటువంటి యొక్క ప్రసక్తి మనకు కనిపించడం జరుగుతుంది. పూర్వం శాసనాలన్నీ కూడా బ్రాహ్మీ లిపిలో వేయించబడ్డవి. శాసనాలన్నీ కూడా పూర్వం బ్రాహ్మీ లిపిలో వేయించబడ్డవి. మరి ఈ బ్రాహ్మీ లిపిలో మార్పులు తీసుకొచ్చిన వారు శాలంకాయనులు. పూర్వం శాసనాలు బ్రాహ్మీ లిపిలో వేయించబడ్డవి. ఆ శాసనాలలో ఆ లిపిలో మార్పు తీసుకొచ్చినటువంటి వారు శాలంకాయనులు. మన యొక్క తెలుగు అనేటువంటిది దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి ఏర్పడడం జరిగింది. తెలుగు దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి ఏర్పడినది అని మన వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ శాలంకాయనులు అనేటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వారి తర్వాత ఈ భాషలో కొంత మార్పు తీసుకొచ్చిన వారు శాతవాహనులుగా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ శాతవాహనులు ఏ భాషలో శాసనాలు వేయించారు? ప్రాకృత భాష. శాతవాహనులు ఏ భాషలో శాసనాలు వేయించారంటే ప్రాకృత భాష. లిపి వచ్చేసరికి బ్రాహ్మీ లిపి, భాష వచ్చేసరికి ప్రాకృత భాష. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి యొక్క తలకట్టు ఎవరి కాలంలో అడ్డగీతగా ఉండేది అంటే శాలంకాయనులు. మనం అక్షరాలని ఒకసారి గమనించినట్లయితే పూర్వం మనల్ని పరిపాలించినటువంటి రాజుల కాలాన్ని మనం పరిశీలించినట్లయితే, కౌలవుని పరిశీలించినట్లయితే నన్నయ్యకు పూర్వయుగం, నన్నయ్య యుగం, నన్నయ్య తర్వాత యుగాలను మనం గమనించినట్లయితే ఇక్కడ అక్షరాలలో చాలా మార్పులు రావడం అనేది జరిగింది. అయితే అక్షరాల మీద గతంలో ఉన్నటువంటి యొక్క తలకట్టు అనేటువంటిది కనిపించకపోయేది. అది ఎలా ఉండేదంటే అడ్డగీతగా ఉండేది. ఎవరి కాలంలో? శాలంకాయనుల కాలంలో. తలకట్టు అడ్డగీతగా ఎవరి కాలంలో ఉండేది? శాలంకాయనుల కాలంలో ఉండేది. ఈ అడ్డగీత అనేటువంటిది విష్ణుకుండిల కాలంలో అధికంగా కనిపిస్తాయి. విష్ణుకుండిల కాలంలో అడ్డగీత అధికంగా కనిపిస్తాయి. ఇప్పుడు విష్ణుకుండిల కాలంలో ద్రావిడ భాషకు సంబంధించిన బండిరా శాసనాలలో కనిపిస్తుంది మనకు. బండిరా అనేటువంటిది శాసనాలలో ఎవరి కాలంలో కనిపిస్తుంది అంటుంటారు? అది విష్ణుకుండిల యొక్క కాలంలో. తెలుగులో శాసనాలు వేయించిన వారు ఎవరు అంటే ప్రధానంగా మనం చెప్పుకోదగినటువంటి వారు చాళుక్యులు, చోళులు. ప్రధానంగా చెప్పుకోదగిన వారు చాళుక్యులు, చోళులు. దానికి ఆధారం ఏమిటి అంటే తొలి తెలుగు శాసనం. మనకి తొలి తెలుగు శాసనం ఏమిటి అంటే ఎర్రగుడిపాడు శాసనం. తొలి తెలుగు శాసనం ఎర్రగుడిపాడు శాసనం. ఈ శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎరికల్ ముత్తురాజు.
ఈ శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎరికల్ ముత్తురాజు. ఇతడు ఒక చోళ వంశానికి సమయక రాజు. కాబట్టి తెలుగులో శాసనాలు వేయించారనడానికి ఇది ఒక ఆధారం. తొలి తెలుగు శాసనం ఎర్రగుడిపాడు శాసనం. దీన్ని వేయించినటువంటి ఒక వ్యక్తి ఎరికల్ ముత్తురాజు. చాలా ప్రధానమైనటువంటి ఒక అంశంగా గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలు అనేకసార్లు అడిగినటువంటి ఒక అంశం ఇది. కాకపోతే నన్నయ్య భారతాన్ని ఏ లిపిలో రాశాడు? ఏ లిపిలో అంటే వేంగి చాళుక్యుల లిపి. ఇక్కడ లిపిలో మార్పులు వచ్చినాయి. బ్రాహ్మీ లిపి అనేటువంటిది మనకి ప్రాచీన కాలంలో కనబడుతుండేది. రాజులు మారుతుంటే ఆ లిపిలో కూడా కొంత మార్పు వచ్చేటువంటిది. పరిపాలన చేసినటువంటి రాజుల పేరు మీదుగా ఈ లిపికి ఆ పేరు పెట్టుకున్నారు. కాబట్టి వేంగిని పరిపాలించినటువంటి చాళుక్యుల పేరు మీదుగా ఈ లిపికి ఆ పేరును సూచించుకోవడం జరిగింది. కాబట్టి నన్నయ్య రాసినటువంటిది భారతం ఏ లిపిలో రాయబడింది అంటే వేంగి చాళుక్యుల లిపిలో రాయబడింది. ఇక ధ్వన్యుత్పత్తి, ధ్వని అనేటువంటిది ఏ విధంగా ఉత్పత్తి చెందింది అనేటువంటి అంశాన్ని మనం చూస్తే దీంట్లో మొదటగా వర్ణం అనే ఒక పదాన్ని గురించి తెలుసుకుందాం. వర్ణం, వర్ణం అంటే సహజంగా మనం రంగు అంటుంటాం. కానీ మన యొక్క తెలుగు పరిభాషలో వర్ణం అంటే ఏంటంటే అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపమే వర్ణం అంటారు. దాంట్లో అర్ధం భేదం ఉండాలి. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపమే వర్ణం అంటారు. అదేవిధంగా అక్షరం అంటే ఏంది? ఒక అచ్చు ఖచ్చితంగా కలిగి ఉండేదాన్ని అక్షరం అంటారు. అక్షరం అంటే ఒక అచ్చు ఖచ్చితంగా కలిగి ఉండేది. ఉదాహరణకి బల్ల అనేటువంటి ఒక పదాన్ని తీసుకున్నట్లయితే దీనిలో వచ్చేటువంటి యొక్క అక్షరాలు మనకి రెండే కనిపిస్తాయి, బ ల. కానీ ధ్వనులు 5 కనిపిస్తాయి. గతంలో అడిగిన ప్రశ్న ఇది. బల్ల అనే పదంలో ఉన్న ధ్వనులు ఎన్ని? ఏమున్నాయి అంటే 5. ఎన్ని ఉన్నాయంటే 5. ఏంటి అవి? బ అనే అక్షరాన్ని మనం పలకాలి అంటే బు ప్లస్ ఆ, బ అంటారు. అంటే దీంట్లో 2 ధ్వనులు కనబడుతాయి, బు ఆ అనేక ధ్వనులు. మరియు లాలో కూడా ల్ ప్లస్ ఆ, లా అనే అంశం 4. మరియు దాని కింద ఇచ్చేటువంటి ఒక ఒత్తు, అది కూడా ఒక అల్ అనే అంశంగా పలుకుతుంది. కాబట్టి బల్ల అనేటువంటి యొక్క పదంలో ఉన్నటువంటి యొక్క ధ్వనుల సంఖ్య 5, అక్షరాలు 2. ఇదే విషయాన్ని మనం గమనించి అనేక పదాలను మనం తీసుకుని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పదమైనా తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ పదాలు అనేటువంటివి ఏర్పడడానికి ధ్వని అనేది ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ధ్వని అనేది ఎలా ఉత్పత్తి చెందుతుంది అనే విషయం మనం చూసినట్లయితే స్థాన కరణ ప్రయత్న భేదము వలన ధ్వని అనేది ఉత్పత్తి చెందుతుంది. స్థాన కరణ ప్రయత్న భేదము వలన ధ్వని అనేది ఉత్పత్తి చెందుతుంది. మరి ఇక్కడ స్థానం అంటే ఏంది? స్థానం అంటే ధ్వని పుట్టే ప్రదేశం. స్థానం అంటే ధ్వని పుట్టే ప్రదేశం. ఇవి స్థిరంగా ఉంటాయి, కదలిక లేని భాగం అన్నమాట. కదలిక లేని భాగం. ఉదాహరణకి మనం తీసుకుంటే కంఠం, తాలువు, పై పెదవి, ఈ అంశాలు మనం స్థానానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనించదగిన విషయం, ధ్వని పుట్టే ప్రదేశాన్ని ఏమంటారు? స్థానం. కదలిక లేని భాగాలు ఏంటిది? స్థానం. పై పెదవి దేనికి ఉదాహరణ? స్థానం. ఇట్లా మనం గుర్తుంచుకోవాలి. మరియు కరణం, ఇవి కదలిక కలిగేటువంటి యొక్క భాగాలు, కదులుతూ ఉండేటువంటి యొక్క భాగాలు, స్థిరంగా లేనటువంటి యొక్క భాగాలు. ఉదాహరణకి నాలుక, కింది పెదవి. మనం మాట్లాడుతున్నప్పుడు నాలుక అనేటువంటిది స్థిరంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి స్థిరంగా లేని భాగం, కాబట్టి దాన్ని కరణం అంటాం. కింది పెదవి ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా కరణంగా చెప్తాం. ఇకపోతే ప్రయత్నం, గాలి
ఊపిరితిత్తుల నుండి కంఠబిల ద్వారము చేరేటప్పుడు పొందే మార్పు. మన ఊపిరితిత్తుల నుంచి గాలి పైకి వస్తున్నప్పుడు కంఠం యొక్క బిలంలో ఇక్కడ మార్పు జరుగుతుంది. దాన్నే ఏమంటున్నామంటే ప్రయత్నం అంటున్నాం. కాబట్టి ధ్వని పుట్టడానికి ప్రధాన అంశాలు స్థానం, కరణం, ప్రయత్నం. ఈ మూడింటి యొక్క అంశం వలనే ధ్వని పుట్టడం జరుగుతుంది. మరి పదాలు పలికేటప్పుడు కొన్ని ఇందులో వివృతాలు, సంవృతాలు అనేక అంశాలు ఉండడం జరిగింది. వివృతాలు అంటే పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి యొక్క అక్షరాలు ఏవైతున్నాయో వాటిని వివృతాలు అంటారు. పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టేటువంటి యొక్క అక్షరాలు. అదేవిధంగా సంవృతాలు పెదవులు దగ్గరగా ఉన్నప్పుడు పుట్టేటువంటి యొక్క అక్షరాలు. పెదవులు దూరంగా ఉంటేనేమో వివృతాలు, పెదవులు దగ్గరగా ఉంటేనేమో సంవృతాలు. మరి అక్షరాలు అనేటువంటి యొక్క అంశాన్ని మనం తీసుకున్నట్లయితే అక్షరాలని కొన్ని వర్గాలుగా విభజించవచ్చు. ఏమిటా వర్గాలు అంటే పంచమ వర్గాలు అంటారు. పంచమ వర్గాలు ఏంటి అంటే కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. ఓకేనా? ఈ విధంగా 5 వర్గాలుగా మనం విభజించుకుంటాం. మరి మనం పలికేటువంటి యొక్క ధ్వని ఆధారంగా చేసుకొని వాటికి కొన్ని పేర్లు పెట్టుకున్నాం. కవర్గానికి ఒక పేరు, చవర్గానికి ఒక పేరు, ఈ విధంగా పెట్టుకున్నాం. మరి ఏమని పెట్టుకున్నారు అంటే ఆ ధ్వని పుట్టే ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకు ధ్వని కంఠము అనే స్థానము నుండి పుడితే వాటిని కంఠ్యములు అంటారు. కంఠ్యములు అని వీటిని అంటారు అంటే ఆ, మరియు కవర్గము, క వర్గము. క వర్గంలో ఉండేటువంటి అంశాలు ఏంది? క, ఖ, గ, ఘ, ఇని. ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 అక్షరాలు ఏవైతున్నాయో వాటిని కవర్గాలుగా చెప్తాం మనం. దాంతోపాటు హ విసర్గ, హ విసర్గ, వీటిని కంఠ్యములు అంటారు. కంఠ్యములని వీటిని అంటారంటే ఆ, కవర్గము, హ విసర్గ, వీటిని కంఠ్యములు అంటారు. కంఠ్యములను ఎందుకంటారు? కంఠ సహాయముచ్చే పలకబడతాయి కాబట్టి కంఠ్యములు అంటారు. కంఠ్యములు అనగా కంఠ సహాయముచ్చే పలకబడేవి. తర్వాత తాళవ్యములు, తాలువు సహాయముచ్చే పలకబడేవి తాళవ్యములు. తాలువు అంటే దవడ అనర్థం. తాలువు అంటే దవడ అనర్థం. దవడ సహాయం చేత పలకబడుతున్నాయి కాబట్టి వాటిని తాళవ్యములు అంటారు. వీటికి ఉదాహరణ ఈ, ఈ, చవర్గం, య, ష. ఈ, చవర్గం, య, ష అనేటువంటి వాటిని తాలువులు అంటారు. ఓష్ఠ్యములు, ఓష్ఠ్యము అంటే పెదవి అనర్థం. పెదవి సహాయము చేత పలకబడతాయి కాబట్టి వీటిని ఓష్ఠ్యములు అన్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఉ, ఊ, పవర్గం అనేటువంటి అక్షరాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఓష్ఠ్యములుగా చెప్పవచ్చు. ఇకపోతే మూర్ధన్యములు. మూర్ధన్యము అనేటువంటి అంశాన్ని మనం కనుక గమనించినట్లయితే కంఠ బిలము లోపల ఉండేటువంటి అంశాన్నిగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటి అంటే రు, రు. ఇక్కడ పలికేటప్పుడు, అక్షరం పలికేటప్పుడు నాలుక అనేటువంటిది దంతాలకి కింది భాగంలో, పై భాగంలో తలిగేటువంటి యొక్క అంశం ఉంటుంది. అక్కడ మూర్ధన్యం అంటారు. కాబట్టి రు, రు, టవర్గము మరియు ఠ మరియు ర, ష అనేటువంటి అంశాలు ఏవైతున్నాయో వీటిని మూర్ధన్యములుగా చెప్పవచ్చు. మూర్ధన్యం అంటే మూర్ధన్యము సహాయం చేత పలకబడేది మూర్ధన్యములు. రు, రు, టవర్గము, ర, ష అనేటువంటి వాటిని మూర్ధన్యములుగా చెప్పవచ్చు. తర్వాత దంత్యములు.
దంతము సహాయము చేత పలకబడేవి దంత్యములు. ఏంటి అవి? గతంలో లు అనేటువంటి అక్షరాలు ఉండేవి. లు అనే అంశాలు ఉండేవి. ఇప్పుడు వాటిని తొలగించుకున్నాం మనం. ఓకేనా? అవి మరియు తవర్గము త థ ధ ధ నా అనేటువంటి అంశాలు వచ్చిన అవి తవర్గంగా చెప్తారు. వాటితో పాటు స అనేటువంటి అక్షరం, వీటన్నిటిని కూడా దంత్యములు అంటారు. ప్రధానంగా గమనించదగిన విషయాలు ఇక్కడ కంత్యములు, తాళవ్యములు, ఓష్ట్యములు, మూర్ధన్యములు, దంత్యములు అని వేటిని అంటారనేది ఒక్కొక్కటి మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ కంత్యములు అంటే ఆ కవర్గము, హ విసర్గ. తాళవ్యములు ఈ చవర్గము, య ష. ఓష్ట్యములు ఊ పవర్గము. మూర్ధన్యములు రు ట వర్గము, ర ష. మరియు దంత్యములు త వర్గము మరియు స అనేటువంటి వాటిని తవర్గములు ఇక్కడ చెప్పుకోవడం, దంత్యములుగా చెప్పడం జరిగింది. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి మరొక అక్షరం వ. దీన్ని దంత్యోష్ట్యం అంటారు. దీన్ని ఏమంటారండి? దంత్యోష్ట్యం. గతంలో అడిగిన ప్రశ్న మనకిది. దంత్యోష్ట్యం అని కింది వాళ్ళలో దీన్ని అనొచ్చు. అంటే వ అనేటువంటి అక్షరాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనే అంశం మనం చూస్తే చిన్న అంశం అండి. క చ ట త ప అనేటువంటి అక్షరాలని ఒక వర్గంగా మనం ఇట్లా తీసుకున్నట్లయితే, ఒక వరుస క్రమంలో తీసుకున్నట్లయితే, వాటికి పక్కన క త ము దం ఓ అనే 5 అక్షరాలు కనుక గుర్తుపెట్టుకుంటే మనకి తప్పనిసరిగా ఈ యొక్క అంశాలు గుర్తుండిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? కచట తప కత మూదం ఓ అంటే క క చ ము అనే అంశాన్ని ఇక్కడ, చ త అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోదగినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే మాతృభాష. మాతృభాష అంటే తల్లి ఒడి నుండి నేర్చుకునేటువంటి భాష. శిశువు పుట్టినప్పుడు అమ్మ ఒడిలో ఉంటాడు. ఆ ఒడిలో ఉండి అమ్మ పలికేటువంటి పదాలు ఏవైతున్నాయో వాటిని విని వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అమ్మ ఒడి నుండి నేర్చుకునేటువంటి భాషే మాతృభాషగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకొరకే గాంధీజీ గారు ఒక నిర్వచనం ఇచ్చారు. శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అన్నారు. శిశువు సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మాతృభాష అన్నది గాంధీజీ. ఇక పరభాష నుంచి నేర్చుకునేటువంటి భాష విద్యా సోపానాలు లేనటువంటి సౌధం వంటిది అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. పరభాష ద్వారా నేర్చుకునే విద్య సోపానాలు లేనటువంటి సౌధం వంటిది అన్నదే రవీంద్రనాథ్ ఠాగూర్. ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే మాతృభాష గురించి చెప్పినటువంటి వ్యక్తి సిపి బ్రౌన్. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే ఏ భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పోలుస్తారు అంటే తెలుగు అనే అంశాన్ని గమనించుకోవాలి. ఎందుకు చెప్పారు ఈ యొక్క పదం అనే విషయాన్ని చూస్తే, ఇటాలియన్ భాష ఈస్ట్ ఆ ప్రాంతంలో ఏ విధంగా అయితే తీయదనాన్ని కలిగి ఉంటుందో, మన యొక్క తెలుగు భాష ఇక్కడ అదే తీయదనాన్ని కలిగి ఉంటుందనే అంశాన్ని తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నది ఎవరు? సిపి బ్రౌన్. ఏ భాషను ఉద్దేశించి అన్నారు? తెలుగు భాషనే అనే విషయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ గమనించుకోవాలి. మాతృభాష బోధన విలువలు అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మరి మాతృభాష అనేటువంటిది ప్రధానంగా 2 విలువలని కలిగి ఉంది. ఒకటి సామాన్య విలువలు, 2 ప్రత్యేక విలువలు. సామాన్య విలువల్లో భాగంగా మనం గమనించినట్లయితే ధర్మం, నీతి, న్యాయం అనే పదాలని
సామాన్య విలువలుగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క సామాన్య విలువలను తిరిగి రెండు రకాలుగా విభజించారు. ఒకటి వైయక్తిక విలువలు, రెండు సామాజిక విలువలు. వైయక్తికం అంటే ఒక వ్యక్తికి దోహదం చేసేటువంటి విలువలు. సామాజిక విలువలు అంటే సమాజానికి దోహదపడేటువంటి విలువలు. ఇకపోతే ప్రత్యేక విలువలు. మాతృభాష ద్వారా మనకు కొన్ని ప్రత్యేక విలువలు అనేవి సంతరించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ దీంట్లో సౌందర్యానుభవ విలువలు, నైతిక విలువలు, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సృజనాత్మక విలువలు, జ్ఞానాత్మక విలువలు, వృత్తి విలువలు, ప్రజాస్వామ్య విలువలు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన విలువలుగా చెప్పుకోవచ్చు. మాతృభాష అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు మనలో ప్రజాస్వామ్య విలువలని పెంపొందుతాయన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే మనం పరిపాలనలో పాల్గొనడం అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పరిపాలనలో ఎలా పాల్గొనాలి అనే విషయాన్ని మనకి ఈ యొక్క విలువలు నేర్పించడం అనేది జరుగుతుంది. వృత్తి విలువలు, ఒక పని చేయాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ ఆ యొక్క అంశాలు తెలియజేయడం అనేది జరుగుతుంది. జ్ఞానాత్మక విలువలు, జ్ఞానాన్ని మనకి అందింపచేసేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సృజనాత్మకత విలువలు, సృజనాత్మకత అంటే నూతనత్వం, నూతనత్వాన్ని పెంపొందించేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక విలువలు, మనలో దైవత్వాన్ని పెంపొందించేటువంటి అంశాలుగా చెప్పవచ్చు. సాంస్కృతిక విలువలు, కళలు అలాంటి యొక్క అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మనల్ని పెంపొందించేటువంటి అంశాలుగా ఈ యొక్క విలువలుగా చెప్పుకోవచ్చు. నైతిక విలువలు, సమాజంలో మనం ఎట్లా నడుచుకోవాలి అనే విషయాలు మాతృభాష ద్వారానే మనకి అలవడతాయని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. సౌందర్యానుభవ విలువలు, సౌందర్యం అంటే మనం అందం, కానీ అందాన్ని ఎలా ప్రదర్శించుకోవాలి లేదా ప్రకృతిలో ఉన్న అందాన్ని మనం ఏ విధంగా ఆస్వాదించాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మాతృభాష ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మాతృభాష విలువలు రెండు రకాలు. ఒకటి సామాన్య విలువలు, రెండు ప్రత్యేకమైన విలువలు. సామాన్య విలువల్ని రెండు రకాలు విభజించుకున్నాం. ఒకటి వైయక్తిక విలువలు, రెండు సామాజిక విలువలు. వైయక్తిక విలువలు అంటేనేమో ఒక వ్యక్తికి సంబంధించినవి, సామాజిక విలువలు అంటేనేమో సమాజం మొత్తానికి సంబంధించిన విలువలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.